నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఇంత తొందరగా ఈ వీడియో చేయాల్సి వస్తుందని అనుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చూశాక కేవలం 8 నెలలైంది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం ఎవరు, లేదా ఇంకా మితిమీరి సోషల్ మీడియాలో అతి విశ్వాసం అనుకోవాలా, పొగరు అనుకోవాలా, ప్రధానమంత్రి దాకా మోడీని తప్పించండి, ప్రధానమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రిగా పంపించండి అంటూ అతి అహంకారంతో అని కూడా చెప్పచ్చు, లేదా వెర్రితల్లో వేస్తున్న ఆలోచనలు అని చెప్పచ్చు. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు దాదాపు ఒక 10 రోజుల నుంచి. కేవలం జనసేన, నేను ఒక పక్కన ఒక ఫ్రేమ్ పెడతాను. సెప్టెంబర్ నెల 2023 చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కనీస రెస్పాన్స్ లేదని తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ప్రింట్ మీడియా బ్యానర్ హెడ్డింగ్లు వేసి, పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో హైదరాబాదులో తెలుగుదేశం క్యాడర్ కానీ లేదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా హైదరాబాద్ను హోరెత్తిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి రాలేదు ధర్నా చేయటానికి కానీ, చంద్రబాబు అరెస్టుని ఖండించడానికి కానీ. ఇంకో ఫ్రేమ్ కూడా పెడుతున్నాను. ఆ ఫ్రేమ్లో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, ధైర్యం చేశాడు. ధైర్యం చేసి నారా లోకేష్తో అట్లాగే నందమూరి బాలకృష్ణతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడిని పరామర్శించాడు. బయటకు వచ్చి ఆ వీడియో పెడుతున్నాను. క్లియర్గా నేను రాజకీయాల్లోకి వచ్చిందే పోరాడడానికి, అవినీతి మీద పోరాడడానికి, ప్రాణాలంటే భయం లేదు అని స్టేట్మెంట్ ఇచ్చేంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి లేదా ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. లేదా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్క నాయకుడు అంటే లేదా ఒక క్యాడర్ కూడా బయటకు వచ్చి ధర్నా చేయడానికి భయపడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంత హడావిడి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? జనసేన పార్టీ ఈసీ రికగ్నైజేషన్ ఇచ్చింది. గాజు గ్లాసు సింబల్గా జనసేన పార్టీ కేటాయించింది. ఇప్పుడు జనసేన పార్టీ రికగ్నైజ్డ్ పార్టీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అందరం చూస్తున్నాము, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం జరిగినా కూడా ముందుంటున్నాడు. క్యాడర్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా, మహిళలు లేదా యువత, వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమన్నా ఉంటే సీఎంని దగ్గరికి కానీ లేదా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా లోకేష్ దగ్గరికి కూడా బైపాస్ చేసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ సమస్యల్ని చాలా వరకు పరిష్కరించడానికి ప్రయత్నించాడు. నేషనల్ మీడియా లెవెల్ దాకా వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి వస్తున్న క్రేజు, పవన్ కళ్యాణ్ స్పీడ్ని వెనకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు ఎవరు కూడా అందుకోలేకపోయారన్నదైతే క్లియర్గా మనకి 8 నెలల పరిపాలనలో కనబడింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎంత స్పీడ్గా వెళ్తూనే ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసినా, జనసేన పార్టీ వాళ్ళు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా కూడా ఖండించడానికి వెనకడుగు వేయలేదు. ఆయన ఫ్యూచర్ క్లియర్గా చూసుకున్నాడు. రాబోయే రోజుల్లో జనసేనకి పార్టీకి ఎలాంటి ప్లాట్ఫామ్ వేయాలి, జనసేన ఎలా ముందుకు వెళ్ళాలి అంతా క్లియర్గా ఫ్రేమ్ కనబడింది. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడ్డాక వేసిన అడుగుల్లో కానీ లేదా ఆయన తీసుకున్న చర్యల్లో కానీ, పంచాయతీరాజ్ శాఖలో కానీ ఆయన తీసుకున్న పోర్ట్ఫోలియోస్ అన్నిట్లో కూడా ఒక్కొక్కటి చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, నాయకుల మధ్య లేదు, లేదా మెయిన్ లీడర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో లేదు, లోకేష్ దృష్టిలో లేదు. కింద నుంచి పొగ పెట్టారు. ఆ పొగకి తెలుగుదేశం అనుకూల పార్టీ మీడియా అట్లాగే కొంతమంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కూటమి విడిపోతే వాళ్ళకేమన్నా అవకాశం వస్తుందా? లేదు, జనసేనలోనే కొంతమంది నాయకులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి, ఎప్పటి నుంచో మా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు అంటూ జనసేనలోనే కొంతమంది అసంతృప్తివాదులు తెలుగుదేశం పార్టీ క్యాడర్తో చేతులు కలిపారా? వీటన్నిటితో పాటు మీడియాలో డిబేట్స్ కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళిపోవాలి, ఉపరాష్ట్రపతి లేదా ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గానా,
లోకేష్ సీఎం అన్న అవ్వాలి, డిప్యూటీ సీఎం కావాలని డిబేట్స్తో హోరెత్తిచ్చినాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అంతా కూడా. ఎక్కడ పూర్తిగా వెనకడుగు వేసింది ఎవరు, లేదా ఖండించింది కూడా ఎవరు అంటే ఊరికే ఒక సినిమా చూస్తున్నట్టుగా ప్రేక్షక పాత్ర వహించింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా సోషల్ మీడియాలో ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తప్పుకుంటాం మంచిది, చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రిగా వెళ్ళాలి, లోకేష్ సీఎం అన్న అవ్వాలి, డిప్యూటీ సీఎం అన్న అవ్వాలి, లోకేష్ సీఎం అవుతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగానే ఉండాలి. ఇవంటూ కూడా తెలుగుదేశం యాక్టివిస్టులు సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్గా ఇంత పెద్ద చర్చ నడిపారంటే దీని వెనకున్నది ఎవరు అసలు? 2017లో కూడా ఇట్లాగే జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అప్పుడే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అయితే ఏపీ స్టేట్ ముందుకు వెళ్తుందనుకున్నారు. అనుకొని వాళ్ళని గెలిపించారు. 2017 దాకా బాగానే ఉంది. కూటమిలో విభేదాలు వచ్చినాయి. కారణాలు ఏవైనప్పటికీ ఒక్కసారి యూటర్న్ తీసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఆ తర్వాత తెలిసిన చరిత్ర అందరికీ తెలిసిందే. అమరావతి అక్కడే ఆగిపోయింది, పోలవరం ఒక అడుగు ముందుకు కదలలేదు. ఆ తర్వాత ప్రజలు కూడా 151 స్థానాలతో వైఎస్ఆర్సీపీకి అధికారం కట్టబెట్టారు. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కూటమి నాయకులు అందరూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి నిధులు పూర్తిగా మంజూరవుతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు, విజయవాడకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్ల రూపాయలని కేంద్రం ఇప్పటివరకు సహాయ సహకారం అందించిందంటే కనీసం ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకులు ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు. ఇంత ఫండ్స్ కేంద్రం ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్కి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ని ఎన్డీఏ నాయకులు తెలుగుదేశం లేదా జనసేన అన్న 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇస్తే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎక్కడా పేపర్ ప్రకటన కూడా చూడలేదు. అందుకే హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న సహాయాన్ని, అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటూ బీజేపీ నాయకులకి చెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా గతంలో 2014 నుంచి 19 దాకా చూసాము. బీజేపీ చేసిన సాయం కానీ, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నిధులు కానీ, ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన యూనివర్సిటీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హైజాక్ చేశారు గతంలో. ప్రస్తుతం కూడా అదే నడుస్తుంది. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతున్నారు, 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి మీకు వచ్చింది కదా, ఏం చేశారంటే ఒక్కళ్ళు కూడా సరైన జవాబు చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి డిప్యూటీ సీఎం ఎవరు, పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్కి కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాలనే చర్చే తప్ప ఏపీని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలన్నది కూటమి నాయకులు ఎక్కడా కూడా కనబట్టలేదు. కూటమి టీడీపీ నాయకులు కానీ, టీడీపీ క్యాడర్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మోడీ ప్రభుత్వం ఎక్కడా పడిపోదు, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నా. ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే ట్విట్టర్ హ్యాండిల్లో చంద్రబాబు వల్లనే ఎన్డీఏ ఉందని, ఎన్డీఏ పడిపోతుందని, చంద్రబాబు తప్పుకుంటే అని ఇక్కడే రాంగ్ స్టెప్ వేశారు. 17-18లో కూడా చంద్రబాబు మళ్ళీ మోడీ రెండోసారి అధికారంలోకి రాడని సోషల్ మీడియాలో పేపర్లో అప్పుడు హోరెత్తిచ్చారు. మోడీ 2 అయిపోయింది, మోడీ 3 చూస్తున్నాం. ఏపీ మాత్రం ఇంకా రాజధాని లేకుండా అక్కడే నిలబడిపోయింది. పూర్తిగా టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ ముఖ్యంగా నేను మాట్లాడుతోంది. అట్లాగే నాయకులు ఒక తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన ఎలక్ట్రానిక్ మీడియా, అట్లాగే ఒక ప్రింట్ మీడియా లోకేష్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది ఎందుకు తీసుకొని వచ్చారు, దాని తెర వెనక ఎవరున్నారు, ఎందుకు ఇప్పుడు ఇంత? జనసేనకి క్లియర్గా కూడా ఏపీలో అట్లాగే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్కి పేరు వచ్చింది. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో దాదాపు 225 అసెంబ్లీ స్థానాలు అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్. జనసేన ఎక్కువ స్థానాలు కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ హవాని తగ్గించాలి, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళాలి. లేదు వాళ్ళ మదిలో తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ని అప్పుడే డిప్యూటీ సీఎం చేశాడు స్టాలిన్ ఎంకే. తెలంగాణలో కేటీఆర్ని తీసుకుని వద్దాం అనుకున్నాడు కానీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఇట్లాగే ఉన్న టీడీపీ నాయకుల అనుమానాలు ఉన్నాయా?
రాబోయే రోజుల్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రాదు. ప్రస్తుతమే లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేస్తే రాబోయే రోజుల్లో ఏమన్నా సీఎంగా చూడొచ్చా? ఎందుకంటే 2029 ఫలితాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఏమన్నా అనుమానం ఉందా? ఎందుకు ఇదంతా ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు? కూటమి ఏర్పడినప్పుడే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఇప్పటికీ కూడా చెప్తూనే వస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటారని, కూటమి 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని. ఒక పక్క పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని ప్రతి ప్లాట్ఫామ్ మీద పొగుడుతూ వస్తున్నారు. దావోస్ పర్యటనలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగుడుతూనే వస్తున్నప్పుడు ఆ పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మంత్రులు కానీ అట్లాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా లోకేష్ని లేదా చంద్రబాబు దృష్టిలో పడ్డానికో, లోకేష్ మన్ననలు పొందటానికో, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు అంత గొంతు చించుకుంటున్నారో ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇంకా విచిత్రంగా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జేహెచ్పీ అనే ఒక కొత్త ఎలియన్స్ని ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీ క్యాటర్స్ అంతా కూడా. ఎక్కడే పోతుంది? 151 వైఎస్ఆర్సీపీ, 164 ప్రస్తుతం ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్సీపీ ప్లస్ బీజేపీ జనసేన అంటే 175 అంటూ కూడా ట్విట్టర్ని హోరెత్తిస్తున్నారు 3 పార్టీల క్యాడర్ అంతా కూడా. ఇక్కడ క్లియర్గా చంద్రబాబు నాయుడు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులతో ఏపీ అభివృద్ధి వైపు చూడాలే కానీ ఈ 8 నెలల్లోనే కూటమిని ఇట్లా డిప్యూటీ సీఎం లోకేష్కి ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ని తప్పించాలనో ఇట్లాంటి ప్రచారాలు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా పరిపాలనలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడతాడు, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికారంలో ఉన్న పార్టీ మీద విరుచుకుపడతాడు. అది ఆయన నైజం. ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్నారు ఆఫ్ ది రికార్డు జనసేన వెళ్ళిపోయినా పర్వాలేదు, తెలుగుదేశం పార్టీకి అధికారం పూర్తిగా మెజారిటీ ఉందని, అట్లాగే కేంద్రం దగ్గరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతు ఇప్పటికిప్పుడు ఉపసంహరించుకుంటే మోడీ ప్రభుత్వం అవుతుందని, మోడీ ప్రభుత్వం పడిపోతుందని ఈ వితండవాదనలకి క్లియర్గా పులి స్టాప్ పెట్టడం మంచిది. తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా మీకు ఇంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏపీని ఎట్లా అభివృద్ధి చేసుకుంటే వెళ్ళాలి ముందుగానే ఆలోచించుకుంటాం మంచిది. కానీ ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాదాపు 10 ఎన్నికలు జరిగినాయి. ఈ 10 ఎన్నికల్లో 9 సార్లు పొత్తులతో వెళ్ళారు. ఒక్కసారి పొత్తుతో ఏమీ లేకుండా ఒంటరిగా పోటీ చేశారు 2019. ఆ ఫలితం ఏంటో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే లోకేష్ కూడా దావోస్లో నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ కూడా ఆయన చాలా క్లియర్గా ఖండించాడు ఈ వార్తని. ఈ డిప్యూటీ సీఎం అనే దాన్ని ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఇచ్చిన శాఖలతోనే నేను చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం ఇవన్నీ కూడా అనవసరం, దీని గురించి మాట్లాడమని చంద్రబాబు నాయుడు కూడా దావోస్ నుంచి పత్రికా ప్రకటన చేశారు, ఎవరు కూడా డిప్యూటీ సీఎం గురించి ఇట్లాంటివి మాట్లాడొద్దని. అలాగే డిప్యూటీ సీఎం ఏపీ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కూడా ఇక ఈ డిప్యూటీ సీఎం దానికి సంబంధించి పులి స్టాప్ పెట్టమన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈక్వేషన్ చాలా క్లియర్గా ఉంది, చాలా క్లియరు. బీహార్ ఉత్తరప్రదేశ్ లాగే కమ్మ కాపు రెడ్డి సామాజిక వర్గాలు ఎక్కడ ఏ 2 సామాజిక వర్గాలు కలిసినా కూడా 3వ సామాజిక వర్గానికి దెబ్బ పడుతుంది. అంతా మేమే చేసేయగలము, అంతా మేమే ముందున్నాం అనుకుంటే మాత్రం అది కేవలం అపోహే. ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా రాజధాని లేదు, చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి. వాటి మీద ఫోకస్ పెట్టి ఎన్నికలకి చాలా దూరం ఉంది, ఎన్నికలు ఇంకా 4 సంవత్సరాల పైన ఉంది. ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చగలరా, లేదు ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇది ఆలోచించుకొని నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశాడు, నారా లోకేష్ కూడా కష్టపడ్డాడు, పవన్ కళ్యాణ్ కష్టపడ్డాడు. వీళ్ళందరూ కూడా అధికారంలోకి రావడానికి వాళ్ళ కీ రోల్ ప్లే చేశారు. జగన్ లాంటి ఒక వ్యక్తిని తట్టుకొని కూటమిని అధికారంలోకి తీసుకురావటానికి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గమనించాలి. వైఎస్ఆర్సీపీకి 40% పైన ఓట్లు స్టాండర్డ్గా ఉన్నాయి. వీళ్ళు కొట్టుకొని విడిపోతే జగన్కి అవకాశం ఇచ్చినట్టే. జగన్ కనుక అధికారంలోకి వస్తే ఈ 2 పార్టీల్లో ఒక పార్టీని మర్చిపోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. థ్యాంక్ యూ.